ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై 13, 14, 15 తేదీల్లో ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పబోయే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఈ 3 రోజులు వేచి ఉన్నట్లయితే వ్యక్తి ఎవరో తెలుస్తుంది. చంద్రుడు ఈ రాశి వారిలో ఉండడం వలన ఈ రాశి వారికి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చంద్రగ్రహం వీరికి అనుకూలంగా ఉండడంతో ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త పరిచయంలో ప్రేమ కూడా పుట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారం, ఉద్యోగం చేసేవారికి ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పబడడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడను. వ్యాపారం, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, 100% పరిష్కార మార్గం దొరుకుతుంది. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వారు ఇతరులతో మాట్లాడే విధానం మరియు ఇతరులకు ప్రోత్సాహం ఇవ్వడం, అలాగే ప్రేమతో ఉండడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, ఇవన్నీ ఒక అయస్కాంతంలా ఇతరులను ఆకర్షించుకుంటాయి. కాబట్టి సింహరాశి వ్యక్తులని చాలామంది ఇష్టపడతారు. సూర్యబలం అనుకూలంగా, శుక్రబలం అనుకూలంగా ఉండడంతో వీరికి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అలాగే వీరు ఏది చేయాలనుకున్నా సాధించే వరకు పట్టుదలతో ఉంటారు. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందంటే, ఈ రాశి వారికి వ్యాపారంలో చాలా అభివృద్ధి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి ఇంతకాలంగా కొన్ని నష్టాలు, కష్టాలు కనిపించాయి. కానీ ఏది చేసినా లాభం మాత్రం చాలా తక్కువగా వచ్చింది. ప్రతి పనిలో ప్రతిఫలం అనేది చాలా తక్కువగా రావడంతో వీరు కృంగిపోకుండా మరింత కష్టపడడానికి ప్రయత్నించారు. కాబట్టి ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఈ రాశి వారికి ఏది చేసినా ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. సమయం అనుకూలంగా ఉండడం వలన వీరికి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి అనుభవం కలిగిన వ్యక్తులు కూడా ఎదురవుతున్నారు. అలాగే వీరు చేసే ప్రతి పనిలో అందరూ మంచి ప్రశంసలు ఇస్తున్నారు. అలాగే పై అధికారులు వీరిని చాలా మెచ్చుకుంటున్నారు. వీరు అనుకున్న విధంగా జరగబోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి గౌరవం పొందుతున్నారు. అలాగే స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు. వారిలో కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఒక గొప్పగా, స్పెషల్గా కనిపిస్తారు. వీరు ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. ఆ సలహా వలన చాలా మనుషులు బాగుపడుతున్నారు. కాబట్టి ఈ రాశి వారి అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే, గ్రహాలు వీరికి సానుకూలంగా మారడంతో వీరి జీవితంలో ఎప్పుడు చూడని అదృష్టం అనేది ఇక నుండి ప్రారంభం అవుతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి శని గ్రహం అనుకూలంగా ఉండడంతో ఆర్థిక బలం అనేది ఎక్కువగా పెరుగుతుంది. మంచి చెడు గురించి ఆలోచిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అహంకారం అనేది తగ్గించుకోండి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటారు. కానీ కొంతమందికి ఆ మాట తీరు నచ్చకపోవచ్చు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. ఇకపోతే ప్రేమలో ఏ విధంగా ఉంటుందంటే,
ఇంతకుముందే ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగానే ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ పార్ట్నర్ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మీ ప్రేమను, మీ కోపాన్ని భరిస్తుంది. కాబట్టి మీ ప్రేమనైనా కోపాన్నైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు, లోటుపాటులు లేవు. కానీ రహస్యంగా ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. వారు ఎవరు, వారు ఎందుకు ఇంతకాలంగా చెప్పడం జరగలేదు అనే విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. మీ జన్మరాశిలో రాహువు పంచమ స్థానంలో ఉండడం వలన ప్రేమ, అనురాగాలు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి ప్రేమ అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఇతరులు ఎవరు, ఎలాంటి వారు, అలాగే మిమ్మల్ని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారో తెలుసుకోవడానికి వారు కళ్ళల్లో చాలా సిగ్గు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కళ్ళల్లో చూసి అస్సలు మాట్లాడలేరు. వీరిని గాఢంగా ఇష్టపడేవారు తులారాశి వ్యక్తులకు సంబంధించిన వారు. కాబట్టి శుక్రుడు ప్రభావంతో తులారాశి వ్యక్తులకు ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారిని తులారాశి వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఇతరులు శుక్ర ప్రభావం వలన ప్రేమను మరింత పెంచుకుంటారు. కాబట్టి ఆ ప్రేమను ఈ 3 రోజుల్లో మీకు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. అది ఫోన్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, నేరుగా వచ్చి కానీ వారి ప్రేమ వ్యక్తపరుస్తారు. ఖచ్చితంగా వారి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే సింహరాశి వ్యక్తిత్వం తెలుసుకొని ఇష్టపడ్డారంటే వారు కూడా నిజాయితీ పరులు. కాబట్టి వారి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే చాలా కాలంగా మీరు నష్టాల్లో ఉన్నప్పుడు మీ వెనుక ఉంటూ చిన్న చిన్న సహాయాలు చేశారు. కానీ మీరు అది తెలుసుకోలేకపోయారు. కానీ ఆ చిన్న సహాయమే మీ జీవితంలో కొన్ని విషయాలలో అద్భుతం కూడా జరిగింది. అదేవిధంగా ఇక నుండి ఈ రాశి వారికి అదృష్టం ఆ వ్యక్తి వల్ల రావచ్చు. ఎందుకంటే మీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడ్డవారు కూడా మీ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కాబట్టి మీ ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఇక నుండి మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఒంటరిగా ఉన్న వారికి జంట దొరికే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి త్వరలోనే వివాహం కుదురుతుంది. మీకు అనుకూలంగా బంధం అనేది తోడుగా దొరుకుతుంది. అలాగే వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు కాస్త ఆలోచించండి. ముఖ్యంగా ఈ 3 రోజుల తర్వాత పెట్టుబడులు ప్రారంభం చేయండి. ఈ 3 రోజుల్లో మీరు అస్సలు పెట్టుబడి పెట్టకండి. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏది కలిసి రావడం లేదు. ఏది చేసినా నష్టమే కనిపిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు ఉన్నవారికి ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు చాలా ఆనందంగా వచ్చే సమయం అనేది ప్రారంభం అవుతుంది. ఆ పరిహారం ఏమిటంటే, రుణ బాధల నుండి బయటపడాలంటే అమావాస్య రోజున ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి ముందు దీపం వెలిగించి రుణ విమోచన నరసింహ స్తోత్రం పఠించండి. నరసింహస్వామి రుణ బాధల నుండి విముక్తి ప్రసాదిస్తాడు. లేదా ఇంట్లో సమస్యలు ఉన్నట్లయితే, మనశ్శాంతి లేనట్లయితే అమావాస్య సాయంత్రం మీ ఇంటి గుమ్మం వద్ద 2 వైపులా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇది ప్రతికూల శక్తిని నివారిస్తుంది, లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి ఏది కలిసి రావడం లేదు అనుకునే వారికి ఈ రెండింటిలో ఒక్కటైనా పరిహారం చేయండి. ఖచ్చితంగా మీకు జీవితం అనేది చాలా మారుతుంది, ఎంతో అద్భుతంగా మారుతుంది.